టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాలిషితే స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీనः సోమచూడः సకరుణనయనः సాంగనస్మేరవక్త్రः శంభుశ్రీ భ్రామరీషः ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. శ్రీశైల మహాక్షేత్రం అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీశైల మహాక్షేత్రానికి సమానమైన క్షేత్రం ఈ భూమి మీద లేదంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. శ్రీశైల సమం క్షేత్రం న భూతో న భవిష్యతి. శ్రీశైల మహాక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి ఈ జన్మలోనే ముక్తి మోక్షము కలుగుతుంది. కాబట్టి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని పురాణాలు మనకు ఘోషిస్తున్నాయి. అలాంటి శ్రీశైల మహాక్షేత్రం 4 ద్వారాలతో 4 ఉపద్వారాలతో శోభిల్లుతూ ఉన్నది. అంతేకాకుండా 33 కోటి దేవతా సాన్నిధ్యేన చ విరాజితే అని కూడా శ్రీశైల కల్పంలో చెప్పబడింది. శ్రీశైల మహాక్షేత్రం 33 కోట్ల దేవతలతో విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి శ్రీశైల మహాక్షేత్రంలో మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మాసము ఆర్ద్రా నక్షత్ర శుభ సందర్భంగా శ్రీ స్వామివారికి అమ్మవారికి విశేష అర్చనలు పూజలు జరపబడతాయి. ఆర్ద్ర అనేది నక్షత్రం అనేది శివుని యొక్క జన్మ నక్షత్రం. ఈ శివుని యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క జన్మ నక్షత్రము రోజున ప్రతి మాసము ప్రాతకాలముననే లోక కళ్యాణార్థమై శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, రస పంచామృతాభిషేకం, అదేవిధంగా అన్నాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఆ తదుపరి లోహాల్లోకెల్లా అత్యుత్తమమైన లోహం సువర్ణము అనగా బంగారము. సు అంటే మంచి, వర్ణము అంటే రంగు. ఈ లోహాల్లోకెల్లా అత్యుత్తమమైనటువంటి రంగు కలిగినది, శక్తివంతమైనది సువర్ణము, బంగారము. కాబట్టి అలాంటి బంగారు శివునికి సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః అని కూడాను స్వామిని మనం ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం. అలాంటి సువర్ణమయమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో సువర్ణలింగ రూపంగా ఉన్నటువంటి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆర్ద్రా నక్షత్రం రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అన్నాభిషేకమైన తదుపరి ఈ కోటగోడ చుట్టూ శివ పరివారము గణపతి, శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి, కుమారస్వామి ఈ శివ పరివారాన్ని ఆ సువర్ణ రథంలో ఆవాహింపజేసి షోడశోపచార పూజ చేసి ఈ యొక్క కోటగోడ చుట్టూరా స్వామివారిని ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. భక్తులందరికీ దర్శనమిచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర కార్తీక మాసంలో కూడా ఈ ఆర్ద్రా నక్షత్రంలో విశేషంగా చేయబడింది. ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక దీపాన్ని వెలిగించి స్వామివారిని అమ్మవారిని దర్శించి ఈ సువర్ణ రథంలో ఊరేగింపుగా వస్తున్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి ఎవరైతే దర్శిస్తారో
వారికి తక్షణమే సమస్త పాపాలు దోషాలు పీడలన్నీ కూడా తొలగిపోయి తక్షణమే ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం ఈశ్వరాతిచ్చేత్, ఐశ్వర్యం ఇచ్చేది కేవలం ఈశ్వరుడు, ఆ శివుడు అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి. కాబట్టి సకల ఐశ్వర్యాలను పొందాలంటే అష్టైశ్వర్యాలను పొందాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. మఠం శివశంకరయ్య స్వామి, ఉప ప్రధానార్చకులు, శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం. ఓం నమ శివాయ. ఈ అద్భుతమైన దేవాలయం చూసాక చాలా అంటే పరవశించిపోయాను. గూస్ బాంబ్స్ వచ్చాయి నాకు. ఆ స్వామిని దర్శించుకోవడం, అక్కడ అర్చకులను చూసి వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ గుడి చుట్టూ ఉన్న అంటే దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ మనకి చాలా ఇదిగా కలుగుతుంది. శ్రీశైలం ఒక్కసారైనా రావాలి, దర్శించుకోవాలన్న ఆ కోరికను మాత్రం నేను చాలాసార్లు తీర్చుకున్నాను. ఈ మాసంలో రావడం, ఈ కార్తీక మాసంలోని ఆ శివుని దర్శించుకున్నంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. మీరు కూడా అందరూ వచ్చి శ్రీశైలం దర్శించుకోవాలని, ఈ స్వర్ణ రథ ఉత్సవం చూసి ఆ స్వామిని చూసి తరించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.